స్టార్ట్ ద గేమ్. అవుట్ కాలే, నాట్ అవుట్. వాడున్నాడు. ఒకడు పట్టినప్పుడు ఇంకోడేళ్ళు కూడా సపోర్ట్గా పట్టాలి. సుందర్ కోతకి వెళ్తాడు. టీం అందరు కూడా అలర్ట్గా ఉండాలి. మళ్ళీ స్టార్ట్. కోతకి వెళ్ళాడు కానీ ముగ్గురు ఎలా పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. డోంట్ వేస్ట్ యువర్ టైం. దగ్గరకు వచ్చిండు. కమ్మండి కమ్మండి, భయపడొద్దు. ముగ్గురు రౌండ్ అప్ చేయండి. నెక్స్ట్ కోతకెళ్ళేది ఎవరు? 2 సార్లు వెళ్ళొద్దు, ఒక్కసారి. నెక్స్ట్ ఎవరు వెళ్ళేది? ఊకట్టెళ్ళొద్దు, అంతేనా? సరే, అవుట్ అయితే నువ్వేనా మళ్ళీ? ఓకే, పట్టాలి పట్టాలి, విడిపించుకోవాలి. ఓకే, అవుట్. అవుట్ అయ్యిండు. నెక్స్ట్ ఎవరు? కోత ఎవరిది? కోత సైనేష్. కోతకి సైనేష్ వెళ్ళిండు. బరిలో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు కూడా దగ్గర కొంచెం ఎట్లా అతన్ని పట్టుకోవాలనేది ప్లాన్ చేయండి. వెళ్ళాలి వెళ్ళాలి. రైట్. సుందర్ గెలిచాడు, సైనేష్ ఓడిపోయాడు. సుందరు సైనేష్ వీళ్ళిద్దరు కూడా మంచి దోస్తులు. అట్లా రోహిత్ కూడా. రోహిత్ నవనీత్ చూస్తున్నారేంటి? అవుట్. మళ్ళీ సుందర్కే పాయింట్ వచ్చింది. పో, నేను కూడా పరిచయం చేస్తా పో. అట్లనే ప్రశాంత్ కూడా ఇప్పుడే బరిలోకి రావడం జరిగింది. ప్రశాంత్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి భయపడి కోర్టు బయటికి రావడం జరిగింది. ఇప్పుడు నవనీత్ రోహిత్ ఇద్దరు కూడా చాలా చాకచక్యంగా ఎట్లా పట్టేయాలని చూస్తున్నారు. మధ్యలో టామీ కూడా ఎంటర్ అయింది. నెక్స్ట్ మళ్ళీ సుందర్ కోతకి వెళ్తున్నాడు. కోర్టులో ఇద్దరు, నవనీత్ రోహిత్ ఇద్దరు ఉన్నారు. మళ్ళీ అందరు ఎక్కారు. ఇప్పుడు కొత్తగా ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి కూడా ఈ కోర్టులోకి రావడం జరిగింది. మరి నలుగురు, ఒకడు ఒకవైపు, నలుగురు ఒక సైడు. శ్రీమంతుడు పోతున్నాడు. అవుటా? ఫస్ట్ పాయింట్ తెచ్చిండు. సూపర్ సుందరు. రోహిత్ రెబల్ రోహిత్ గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. పవర్ ప్రశాంత్ చూస్తాడు. పవర్ ప్రశాంత్ డ్యాన్స్ వేస్తాడు పట్టుకోవడం రాక. మళ్ళీ సుందరయ్య గెలిచిండు. గట్టిగా వాయిస్ గట్టిగా రావాలి. అవుట్. ఏది
మీరిద్దరు అవుట్ అయ్యారా? ఏంది మీరు నలుగురు ఉన్నారు, వాడే గెలుస్తుండే ఊరికా? మీరు నలుగురు ఉన్నారు, కమ్మండి, రౌండ్ అప్ చేయండి, రౌండ్ అప్. అట్లా తిరిగినప్పుడు ఎమ్మటే వేసేయాలా. మధ్యలో టామీ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. నెక్స్ట్ గో హెడ్. రెడీగా ఉండండి, అలర్ట్గా ఉండండి, టు బి అలర్ట్. నలుగురు ఒక్కడిని పట్టుకోలేకపోతున్నారు. మళ్ళీ సుందర్కి పాయింట్ వచ్చింది. మళ్ళీ సుందర్ కూతకొస్తున్నాడు మగ మహారాజులాగా. ముగ్గురు త్రిమూర్తులు బరిలో ఉన్నారు, అయినా సూపర్ సుందర్ని ఏమీ చేయలేకపోతున్నారు. ఒకేసారి ముగ్గురిని పాయింట్ మీద తీసుకురావడం జరిగింది. మళ్ళీ 3 పాయింట్లు సుందర్కి వచ్చినాయి. రౌండ్ అప్ చేయండి, రౌండ్. మళ్ళీ షైనేష్ అవుట్. షైనేష్ నలుగురు చేతులు పట్టుకోండి, పట్టుకోరా. అవుటా? సుందర్ ఇప్పుడు ఓడిపోయినట్టేనా? నువ్వు షైనేష్ కూతకెళ్తున్నాడు. మీ నలుగురు అలర్ట్గా ఉండండి. షైనేష్ తప్పించుకోవాలి, దొరకవద్దు. మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా గేమ్ మీద పెట్టు, అస్సలు దొరకవద్దు. అవుట్ చేయి, టకటక నలుగురిని కొట్టేసాయి. ప్రశాంత్ అవుట్ అయ్యిండు. రోహిత్, ఇద్దరు యూనిట్గా ఉండండి. మళ్ళీ అందరు ఎక్కాలా? రోహిత్ షైనేష్ మధ్య ఓరిన పోటీ జరుగుతుంది. అవుటా? అవుట్. మళ్ళీ ఫస్ట్ నుంచా? ఎక్కండి. ఎరాపురం పులి ఏంది పడేసిండా? సరే, వాడు కావాలని చేయలేదు అంటలే. మంచిగా ఆడంట్రా. ఓ అబ్బాయి ముందుకు వెళ్ళిపోయాడు. రోహిత్ పట్టుకొని మళ్ళీ వదులుతున్నావు. షైనేష్ గెలిచిండు. ఇప్పుడే వాటర్ తాగుతానని చెప్పు. ఇప్పుడే వాటర్ తాగుతాను. అలసిపోయిన ఏమంటారు వాటర్ తాగుతున్నారు పార్టిసిపెంట్స్, వాటర్ తాగుతున్నారు. మరలా ఇప్పుడు కొద్ది క్షణాల్లో మళ్ళీ బరిలోకి దిగుతున్నారు. బరి అంటే అలా గేమ్, కోర్ట్. ఓకే, మళ్ళీ స్టార్ట్.
వాళ్ళ వీడియో తీస్తున్నా, దిగో. టైం పాస్. అది కౌ చేసుకో. అది అవుట్ అవుట్ దిగో. పడు పడు పడు. ఓకే పడు పడు పడు. అవుట్. అరే నాకు లెట్లా మంచి 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 దా. మీరు చుట్టూ తిరుగుతున్నారు, అట్లా పోయినప్పుడు ఎక్కువ పట్టుకోవాలరా అక్కడ